కూర్చోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన మా స్తుతులకు కారణభూతుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు కాసి కాపాడి ఉచిత రూపంలో భద్రపరిచి మీ రెక్కల నీడన దాసి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ నామం పెట్టబడిన పరిశుద్ధ మందిరానికి ఈ ఆరాధన దినమున తోడుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు, వస్తువుల బిడ్డలు బట్టి స్తోత్రాలు, దూర ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. కృపను గ్రహించుతుంది. మందిర ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను మీ ఆత్మతో బలపరచండి. మీ వాక్యము చేత ఆదరించి ఉద్యోగం చేయండి. ప్రతి ఒక్కరిలో మీ కార్యములు జరిగించండి. ఈ ఆరాధన కార్యక్రమాన్ని దీవించండి. పాటలు పాడుతున్న బిడ్డలు బట్టి స్తోత్రాలు, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు బట్టి స్తోత్రాలు, వాక్యం అందిస్తున్న దాసును బట్టి మీ స్తోత్రాలు. మీ నామం పక్షంగా నిలబెట్టుకుని వాడుకోమని, దయ చూపించమని, ఆటంకాలు తొలగించమని, మీ పరిశుద్ధాత్మ ప్రసన్నతలో ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఉండి మీరు నడిపించుకొని మీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. లేదా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 37వ కీర్తన 4వ వచనం పిల్లలు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇలా మనకి కోరికలు ఉంటాయి పిల్లలు, ఆశలు ఉంటాయి. అవి దేవుడు తీరుస్తాడు పిల్లలు. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. నీతిమంతుడు ఆశపడేది ఉత్తమమైనది పిల్లలు. దేవుడు దాన్ని తీరుస్తాడు. బేసికల్గా దానికి ముందు ఏముందంటే, నువ్వు యెహోవాను బట్టి సంతోషించు. అది యెహోవాను బట్టి సంతోషించు. ప్రియ దేవుని బిడ్డలు, యెహోవాను బట్టి సంతోషించడం వల్ల ఏమవుతుందంటే, నెహెమ్యా గ్రంథంలో రాయబడింది, యెహోవాను బట్టి ఆనందించటం వల్ల మీరు బలం పొందెదరు అని. ఒక వ్యక్తి బలహీనుడుగా ఉన్నప్పుడు, అనారోగ్యపరుడుగా ఉన్నప్పుడు, పిల్లరా జ్ఞానహీనుడుగా ఉన్నప్పుడు అంత తికమక అయిపోతూ ఉంటుంది. పిల్లలు అంత తికమక అయిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆరోగ్యంగా, బలముగా, జ్ఞానముగా ఉంటాడో అతను ఏదైనా చేయగలుగుతాడు. దేవుడి బిడ్డలారా చేయగలుగుతాడు. దేవుడు ఆ దిశగా నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఆ దిశగా సిద్ధపరుస్తూ ఉంటాడు. నీతిమంతుని కోరికని దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు బిడ్డలారా, నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. అయితే షరతు ఏంటంటే, నువ్వు దేవుళ్ళో ఆనందించాలి. అది ఇక్కడ విషయం. దేవుళ్ళో ఆనందించాలి. దేవుని బిడ్డలారా,
దేవుల్లో ఆనందించాలి. 1వ కీర్తనలో ఉంటుంది, చూద్దాం చూడండి. 1వ కీర్తన, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి సంతోషించటము అంటే దేవుని వాక్యములో నువ్వు ఉండాలి, వాక్యములో నువ్వు సంతోషపడాలి. అది అప్పుడు నీవు చేసే ప్రయత్నాల కొరకు దేవుణ్ణి నడిపిస్తాడు. అది యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో వారు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలము చుట్టు వలె నుండును. అతను చేయనిది ఎంతయు సఫలమగును. అది ఇదే మనం కోరుకునేది నిత్యం పిల్లరా. మనం చేసేవన్నీ సఫలం కావాలి. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు పిల్లరా, కార్యం చేస్తాడు దేవుడు పిల్లరా. మనం చదువుకున్న వాక్య భాగంలో 37వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇక్కడ మనం చూసినప్పుడు అతడు చేయనిదంతయు సఫలమగును. అది ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయం, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడగండి. బేసికల్గా ఉండే విషయం ఇది. ఊహలు, కోరికలు, వాంఛలు మనందరికీ ఉంటాయి దేవుడి బిడ్డలారా. అవన్నీ దేవుడు తీరుస్తాడు, నువ్వు నమ్మాలి. దేవుడు నీ కోరిక యావత్తు నెరవేరుస్తాడు. చూద్దాం, రిఫరెన్స్ చూద్దాం. మనం చూద్దాం 15వ అధ్యాయం పిల్లరా, 15వ అధ్యాయం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. ఇది విషయం. మనం ఫలించటం వలన తండ్రి నామం మహిమపరచబడుతుంది విషయం అది. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు దొరుకుతుంది. మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి నామం మహిమపరచబడుతుంది. మనం ఫలించటము అనేది తండ్రి చిత్తము, దేవుని చిత్తం పిల్లరా. మనం అనారోగ్యంగా ఉండటము, దరిద్రంగా ఉండటము, బలహీనులుగా ఉండటము పిల్లరా, ఏమి చేయలేని వారిగా ఉండటము, పనికిమాలంగా దైవ చిత్తము కాదది. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు బహుగా ఫలించటము, బహుగా ఫలించటం, బహుగా ఫలించటం, బహుగా ఫలించటం. దాని ద్వారా తండ్రి అయిన దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుడి బిడ్డ, దాని ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవునికి మహిమ. చూడండి, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయ వాంఛలు తీరుతాయి అని చెబుతున్నాడు. యెహోవాను బట్టి సంతోషించు, కింద ఏముంటుంది, నీ హృదయ వాంఛలు తీరుతాయి అని. అంటే నువ్వు దేవుళ్ళో సంతోషిస్తే నీ కోరిక యావత్తు నెరవేర్చబడుతుంది.
21వ కీర్తన, నీ కోరిక యావత్తు సిద్ధింపజేసి అని ఉంటుంది 21వ కీర్తనలో. నీ కోరిక యావత్తు సిద్ధింపజేసి నీ ప్రార్థనలన్నీ ఆయన నెరవేరుస్తాడు. ఆలకించి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. ఇది సఫలపరుచునుగాక. దైవ చిత్తము నీ కోరిక యావత్తు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును. ఇదేగా మనం కోరుకునేది. చేతులెత్తండి. ఏమండి, ఇదేగా మనం కోరుకునేది. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు, దినాలు గడుస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వేమి సాధించావు, నీ జీవితంలో నువ్వేమి కలిగి ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? మన పరిస్థితి ఇప్పుడున్నట్టుగా తర్వాత ఉండదు, మారిపోతుంది. మరి అప్పుడు కల్లా మనము కూడా ప్రియ దేవుని బిడ్డరా బలంగా ఉండాలి. వయసు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, వయసున్నప్పుడు నువ్వు కాస్త కోస్తో కూడబెట్టుకోకపోతే వయసు పైబడిన తర్వాత నువ్వేదైనా చేయటానికి అంత సరిగ్గా ఉండదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం, పిల్లరా 11వ అధ్యాయం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. చాలు. ఏమండి, టీనేజ్ స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. 103వ కీర్తనలో పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్త తగ్గుచుండునట్లుగా అని రాయబడింది. చూద్దాం, చూడండి. 103వ కీర్తన. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్త తగ్గుచుండునట్లు. అది పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాముఖ్యమైన విషయం పిల్లరా, గమనించు. నీవు ఒక స్థితికి వచ్చేసి ఉండాలి, లేకపోతే నీకు సుఖం ఉండదు. చాలామంది చూడండి నలిగిపోతూ ఉన్నారు. జీవితము సంతోషదాయకంగా కాకుండా జీవితం ఎందుకు అన్నట్లుగా విఫలముగా ఆలోచిస్తున్నారు దేవుడి బిడ్డలారా. వాట్ ఇస్ ద కాజ్? అలా ఆలోచించడానికి కారణం ఏంటి అని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వారు సరిగ్గా సుఖపడకపోవటమే. సరిగ్గా మనం సుఖపడాలి అంటే నువ్వు కష్టపడటం కూడా నేర్చుకోవాలి. అదే ఇక్కడ విషయం. ప్రవర్తించుము. అగ్గే గ్రంథంలో ఏముంటుందంటే పిల్లరా, అగ్గే గ్రంథంలో మనము కానీ దేవుల్లో సంతోషించకుండా
లోకంలో సంతోషిస్తే, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుము. మీరు విస్తారముగా ఎత్తినను మీకు కొంచెం పండుతుంది. మీరు భోజనం చేస్తున్నను ఆకలి తీరకుంటున్నది. పానము చేయుచున్నను దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేను అందుకండి విసుకట పడుతుంది. అందుకండి జీవితం అంటే కష్టమవుతుంది. కానీ దేవుడు నీళ్ళు అలా ఉంచట్లేదు. నో, యవ్వనుడా, నీ యవ్వనమందు నీ హృదయం యొక్క వాంఛ, నీ హృదయం యొక్క కోరిక చొప్పున నువ్వు జీవించు అని చెబుతున్నాడు దేవుడు. యవ్వనము, ఆ స్ట్రెంగ్త్ మనం మన జీవితాన్ని అనుభవించే విధముగా దేవుడు బిడలారా ఉంటుందని మనం అందరం అనుకుంటుంటాం. అవును, అసలు మాధుర్యం అనేది దేవుడు బిడ్డలారా మనము ఈ లావాదేవీని తెలుసుకున్నప్పుడే ఉంటుంది. బలము బలహీనత, ఆ లావాదేవీని మనం అధిగమించగలుగుతుంటే అప్పుడు జీవిత మాధుర్యం అండి. అది జీవిత మాధుర్యం. అది ఉంటేనేమో ఉబలాటంగా ఉండటము, లేకపోతేనేమో కృంగిపోవటము దైవ చిత్తము కాదు. దైవ చిత్తము కాదు. ఎప్పుడు కూడా నువ్వు దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. అది సంతోషంగా ఉండాలి. సామెత గ్రంథంలో రాయబడింది, సంతోష హృదయునికి నిత్యము ఇందు కలుగుతుంది ఆరోగ్యదాయకము. సంతోష హృదయము ఆరోగ్యదాయకము. ఆటోమేటిక్గా ఈ దినాల్లో చూడండి దేవుడు బిడ్డలారా, గ్యాస్ ట్రబుల్ అని, థైరాయిడ్ అని, ఇంకా మళ్ళీ ఏమంటారు బీపీ, షుగరు, ఇంకా నిమ్ము, క్షయ, ఇంకా రకరకాల జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బుల పేర్లు మనకు తెలిస్తే ఆ జబ్బులు మనకు ఉన్నాయేమోనని, మనకు వస్తాయేమోనని భయం కూడా వచ్చేసింది. కాస్త తగ్గితే, కాస్త ఉమ్మితే కరోనా వచ్చిందేమో అన్నంత తాకిడి నిన్ను వెంటాడుతుంది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయ్యా, ఒళ్ళంతా భారమవుతుందయ్యా, బలహీనత వెంటాడుతుందయ్యా. అయ్యా 500 షుగర్ ఉన్న వాళ్ళు, 350, 400 షుగర్ ఉన్న వాళ్ళు ఇట్ట అంటారయ్యా. టెస్ట్ చేయించుకుంటే 140 ఉంది. టెస్ట్ చేయించుకుంటే ఏముంది? 140. మామూలే పోమ్మా, అన్ని తిన్నావు కాబట్టి 140 ఉంది నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోగాలన్నీ తెలిస్తే, లేకపోతే ఇప్పుడు టీవీలో లేకపోతే సోషల్ మీడియాలో కానీ సహజంగా వార్తలు వింటుంటే బంబేలెత్తిపోతున్నారు. లేదండి, క్రైస్తవ్యం, దేవుని బిడ్డల జీవితము ఎక్కడున్నా సెలమని అవుతుంది. అయితే మూర్ఖంగా కీడుకి ఎదురాడటం అనేది జ్ఞానం లేనితనం. ప్రత్యేకపడి ఉండకుండా ఉండటము, సమర్పణ కలిగి తీర్మాన జీవితము కాదని కాదు. ఇక్కడ కాదు, ఇది ఆధ్యాత్మికమైన విషయం. నువ్వు తీర్మానంతో బ్రతకాలి, సమర్పణ కలిగి ఉండాలి, ప్రత్యేకపడి ఉండాలి. నీ వ్యక్తిగతం, అది దేవుణ్ణిలో ఉండేది మంచిది, అట్లుండాలి.
లోక మాలిన్యం అంటకుంటూ ఉంటుందని బైబిల్ చెబుతుంది. అయితే మరి మనం లోకంలో ఉన్నాం. పౌలు అంటాడు, లోకంలో నుంచి వేరుపడి ఉందామా? దొంగలు, జారులు, మోసగాన్లు, త్రాగుబోతులు వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే, కొద్ది కాలంగా ఈ జీవితం అనుభవించు, సంతోషించు, డబ్బు సంపాదించు, ధరించుకో, కట్టుకో వస్త్రాలు అంటే ఇప్పుడు దేవుని మార్గంలో నడిసే మనకేమనిపించిందంటే వాళ్ళలాగా మనం అనుభవించలేమేమో, మన వాంఛలు మన కోరికలు తీరవేమో అని మనకు అనిపిస్తుంది. వాస్తవాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, వాళ్ళకంటే మనమే జీవితాన్ని ఎక్కువగా అనుభవించగలం. ఎందుకని? ఆయుష్కాలానికి ముందే వాళ్ళల్లో క్షమాపణ లేదు కాబట్టి, క్షమాపణ అనే కృప లేదు కాబట్టి కృంగిపోతారు. అదే దేవుని బిడ్డ నిండు వృద్ధాప్యం వచ్చిన స్ట్రెంగ్త్గా ఉంటాడు, యవ్వనస్తుడుగా. సాదృశ్యం ఎవరో తెలుసా? విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహాం. 120 సంవత్సరములు వచ్చిన అతను యవ్వనుడుగానే ఉన్నాడండి. 100 సంవత్సరములు దాటిపోతున్న యవ్వనుడుగా ఉన్నట్టుంది శారమ్మ. 70 సంవత్సరాలు దాటిపోయి 80 సంవత్సరాలు భయపడితే ఏమండి అబీమెలెకు ఆమెని భారీగా చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. మీరు చూడండి, ఒకసారి మనం ఆలోచిద్దాం. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆమె ఎట్లుంటుంది? 100 సంవత్సరాల వాడు ఎట్లుంటాడు? నిత్య నూతనత్వము, నిత్యము దైవిక బలము, నిత్యము ఏమండి నిత్యము ఆనందదాయకము. ఇక శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అపహాసనలు, ఒంటరితనాలు అంటారా? లోకములు అందరికీ ఉన్నాయండి. ఇవి మన ఒక్కరికే లేవు, ఇవి అందరికీ ఉన్నాయి. ఇవి అందరికీ అవి ఉన్నాయి, కానీ కొందరికే దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. ఇట్టి స్థితి కలిగిన వాడు ధన్యుడు. ఆమేన్. యెహోవా తమకు దేవుడు కాగలిగిన నరుడు ధన్యుడు. అందరికీ దేవుడు కాదు, అందరి పైన ఉన్నాడు, అందరిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కానీ అందరూ దేవుని నమ్మట్లేదు. అది నమ్మిన వాళ్ళల్లో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. నువ్వు విశ్వసించాలి దేవుని బిడ్డ, విశ్వసించాలి. మనకి చెప్తూ ఉంటుంటారు, ఒక కుంటోడంట స్వస్థత గురించి చెప్పేటప్పుడు ఎంగంగా చెప్పుకుంటారో ఇది మరి వ్యాఖ్యానంలో చెప్పుకుంటారు. ఒక్కోసారి ఇట్లాంటి విషయం వ్యాఖ్యానంలో చెప్పుకుంటారు. అయితే పందులు వేపుకుంటున్నాడంట. ఒక గుడి చేస్తారు కదా, దాని చుట్టూ పారి కొడతారు, ఒక గేటు పెడతారు చిన్నదానికి, లోపల గుడిసి ఉంటుంది, పందులు గూడు అంటారు. ఈ కుంటివాడు ఆ పందులు వేపుకుంటున్నాడు. ఒకరోజు ఆ పంది ఈనింది. ఈ కుంటివాడికి తెలియకపోయేసరికి వీడు స్ట్రైట్గా ఆ మ్యాప్ తీసుకొని పందుల గూడు కాడికి వెళ్ళిపోయాడు. అది పిల్లలు కనింది కదా, తన యజమానిని అది అనుకోకుండా గుర్తుపట్టకుండా
కసితోటి గుగ్గు 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 అని వచ్చేసి చాలామంది అంటారు పందికి సోనామానం తెలియదంట. అసలు ఏది అసలు ఇంకా దాని అంటే ఒక ఇది ఉంటుంది చూడండి, ఇది ఆవు అట్లా చేయదు. ఈ పంది తల ఇట్లా వంచిందంటే ఒద్దుకుంటూ వస్తుంది అంతే. ఇంకా వీడికి తెలుసు ఇంక అయిపోయిండ్రా బాబు అని, అయిపోయానురా బాబు అనుకున్నాడు. ఇంక చచ్చానురా బతకాలరా బాబు అనుకున్నాడు. కర్ర అక్కడ పడేశాడు, పరిగెత్తడం ప్రారంభించాడు. హల్లెలూయా. చూసుకున్నాడు, ఓరని కుంటితనం కాస్త పోయింది. అది నీలో ఉన్న వాంఛ, నీలో ఉన్న కోరిక ఒక అగ్ని జ్వాల లాంటిదండి. అది మనం బ్రతికే దినాలన్నీ కూడా ఒక కోరికతోనే బ్రతుకుతాం దేవుని బిడ్డలారా. ఈ కోరిక అనేది లేకపోతే బ్రతుకు పిల్లరా ఎండమావైపోతుంది, ఎడారిగా అయిపోతుంది. ఇంకేమీ నిరీక్షణ అనేది ఉండదు, నిరీక్షణ ఉండదు. ఇంగ్లీష్లో హోప్ అంటారు కదా, దానికి అర్థం ఏంటి? నిరీక్షణకి ఆశ అని అర్థం. అదే నిరీక్షణని ఇంగ్లీష్లో హోప్ అంటారు, హోప్ అంటే ఆశ అని తెలుగులో అంటారు. నీతిమంతుని కోరిక, ఆశ, ఆ తృష్ణ దేవుడి బిడ్డలు తీరుస్తాడు దేవుడు. సంగమంలో ఉంటున్నప్పుడు ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్యం ధ్యానిస్తూ నీ జీవితాన్ని క్రమబద్ధం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యము దిశగా దేవుడు నిన్ను ఆత్మలో బలపరిచి, శరీర ప్రాణాత్మలను బలపరిచి, ఆయన బిడ్డగా నీతిమత్వమునిచ్చి పరిశుద్ధమైన జీవితంలో ఆయన రాజ్యములో నిన్ను చేర్చే దిశగా నడిపిస్తున్నప్పుడు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును ప్రభువు లరా సమర్థుడు. సంఘములో నీ కోరిక అనేది తీరుస్తాడు దేవుడు. తీరవనుకుగా ఎఫెసీ పత్రిక చూస్తాం మనం. ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును. దేవుడు స్తోత్రం, దేవుడు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సమర్థుడు అంటే కోరికలు దేవుడే ఇస్తాడు నీకు. తెలుసా మీకు? మన పుట్టుకలో నుంచే నేనేదో అనుభవించాలి, నేనేదో పొందాలి, నేనేదో చెయ్యాలి, నాకేదో ఉండాలి అనే తృష్ణ పుట్టుకలోనే ఉన్నప్పుడు దేవుడు అది పెట్టాడండి మనలో. అది మన పుట్టుకలో నుంచే వచ్చింది. అది ఆ పుట్టుక సంకల్పంలో నుంచి. అది ఏ రీతిగా నెరవేరుతుందంటే దేవుడు రక్షణ సంపూర్ణమైన కార్యము రక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ మనం రక్షణ పొందినప్పుడు అక్కడ పులి స్టాప్ అయింది అంతే. ఇక నువ్వు ఇంక లోకాన్ని ఆశించలేవు. ఇక అది దేవుళ్ళలోనే సంతోషిస్తావు, దేవుళ్ళలోనే ఆనందిస్తావు, దేవుణ్ణే ఘనపరుస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. తాగుతూ ఆడబడుతూ ఆడబడేవాడు అంట ఒక అతను. ఆ బజార్లలో ఎక్కడ పెడితే అక్కడ ఒక్కోసారి ఈ సైడ్ కాలువలు ఉంటాయి కదా, నడుచుకుంటూ చుట్టూ సైడ్ కాలువల్లో, మార్గ మధ్యాలలో. ఇప్పుడంటే వాహనాలు ఇవన్నీ బాగా సదుపాయాలు ఉన్నాయి, అప్పట్లో ఉండేవి కాదు. ఎడబెడతాడు పడిపోయేవాడు. అయితే కొంతమంది దేవుని సేవకులు సువార్త ప్రకటిస్తూ వాళ్ళ ఊరు వచ్చారంట.
కూర్చొని విన్నాడంట. విని విని యేసుక్రీస్తుకు అప్పగించుకున్నాడంట పిల్లలు తన జీవితాన్ని. ఇక అప్పగించుకున్నాక అతనికి నూతన జీవితము ప్రభు ఇచ్చాడు. ఇక తాగటం లేదు, దంజలు పోవట్లేదు. అయితే అతను గంతులు వేసుకుంటూ ఆనందిస్తూ స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నాడంట. అప్పుడు అందరూ అనుకుంటారంట, వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు. ఏందిరా నీకు పిచ్చి పట్టింది? ఏందిరా మతంలో చేరేవేంద్రా? హాయిగా బ్రతక్క. ఏది హాయి? వేసుకొని జలాది గుంతల్లో పడుతుంటే, మార్గ మధ్యలో ఎక్కడో పడిపోయి పడుకొని ఉంటే తెచ్చేవాళ్ళు ఉండరు. ఇంకా తెరుపు వచ్చినప్పుడు ఏంది ఇక్కడ పడిపోయాను నేను, ఊరు కాదే ఇది, ఇంకా మన ఇల్లు చేరలేదే అని అనుకుంటారు కదా. అట్లా తెరుపు వచ్చినప్పుడు చూసి బిత్తరగిపోయి దులుపుకొని వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఏమయ్యా ఏం చేస్తుంది, ఏం చేసావు, ఏంటి అంటే, అరే ఏం లేదులే, ఇంకెప్పుడు ఇంక అట్లా ఉండాలే, ఏం లేదులే, అట్టేం కాదంటే, అరే మంచివాడివే నువ్వు, కానీ ఏంది అట్లా అయిపోతున్నావు నువ్వు అంటే, ఏమి చేయలేని పరిస్థితి. అట్లాంటప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, హీనమైన బ్రతుకున్నట్టు అది నువ్వు రక్షించబడ్డప్పుడు నీకు తృప్తి వస్తుంది. ఆమేన్. సంఘములో వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించినాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నా హృదయంలో యెహోవా కలుగు చేస్తున్నాడు, నెమ్మది కలుగు చేస్తున్నాడు. నేను నిద్రపోతాను. ఆమేన్. చక్కని నిద్రిస్తాడు దేవుణ్ణి. నీకు దేవుళ్ళో సంతోషం ఉంటుంది. అన్నది కదా, నేను యెహోవాను బట్టి, యెహోవా రక్షణ బట్టి సంతోషిస్తున్నానంట. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం. ఎస్, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగను. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీ హృదయము దేవుల్లో ఆనందిస్తుందో, లోకాన్ని నువ్వు విసర్జిస్తావో, లోకస్తుడుగా ఉండకుండా ప్రత్యేకపడి సమర్పణ చేసుకొని తీర్మానంతో బతుకుతూ ఉంటావో, అప్పుడు నీ బలం పెరుగుతుంది. దేవుని బిడ్డ, ఎంతోమంది యవనస్తురాండ్రు వివాహము కాకముందే, దేవుని బిడ్డలారా, ఇదే జీవితము, ఇదే సమయము అని పెళ్లి కాకముందే బలము కోల్పోతున్నారు. పెళ్ళి అయిన వాళ్ళు కూడా తృప్తి లేని బ్రతుకులు బతుకుతూ ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. అది ఆనందం అనుకుంటున్నారు. అది ఆనందం కాదు, అది భ్రమ. ఏంటి చెప్పండి? జీవిత మాధుర్యము మకరందము కాదు అది. నో, అది కాదు. నిజమైన జీవితమే మాధుర్యమైన జీవితం, శ్రేష్టమైంది. ప్రియ దేవుని బిడ్డ, అంతే. భ్రమ, అది భ్రమ. సంఘానికి వచ్చి మనము దాన్ని గుర్తుపట్టగలం, దేవుని మార్గంలో నడవగలం. ఏదైతే మనము చేయాలనుకుంటున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో, మన ద్వారా ఏది జరగాల్సినదో దేవుడు మనకు తోడ్పడతాడు, అది జరిగిస్తాడు. 21వ కీర్తన ప్రకారం నీ కోరిక సఫలపరుస్తాడు ఆయనది. నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు, నీ కోరికను సిద్ధింపజేస్తాడు. ఎస్, అసలు తెలుసా నీకు అమ్మా, కోరికలు కలిగించేది కూడా దేవుడే. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధముగా దైవనీతి కలిగి దేవుని వాక్యంలో జీవిస్తూ ఉంటావో, కోరికలు కూడా దేవుడు నీకు ఇస్తాడు.
కొంతమంది కోరికలు అనగానే శరీరిచ్చలతో ఉన్న జీవితమే కోరిక అనుకుంటున్నారు. అది కాదండి కోరిక అంటే. నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, ఒకళ్ళంటారు చదువుకున్నాడు, నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఒక డిఎస్పి అవ్వాలి, నేను ఒక రాజకీయ నాయకుని అవ్వాలి. ఇట్లా కోరికలు ఉంటాయి. మనకి కోరిక ఉంటుంది, నా జీవితంలో నేను ఇలా ఉండాలి, అది కోరిక అంటే. నా భార్య బిడ్డలు కుటుంబమును మంచి ఇల్లు కట్టుకొని మంచి పొజిషన్లో వారిని మంచి ఆరోగ్యవంతులుగా మంచి పనిపాట్లు చేసేవారిగా నెమ్మదస్తులుగా ఉండాలి. అది దట్ ఈస్ ద హోప్, దట్ ఈస్ ద క్వాలిటీ. శ్రేష్టమైంది అది నీ జీవితాన్ని పతనము చేయదు. అది నీ జీవితాన్ని, నీ జీవిత సామర్థ్యాలను నువ్వు చేయగలిగే పిల్లరా చేయగలిగే వాటిని అనసబడేటట్టు చేయదు. ఎంతోమంది శక్తులను కోల్పోతున్నారు దేవుడి బిడ్డలారా. ఆదాము చూడండి, ఆడ మనం చూసినప్పుడు ఆదామును చూస్తే కోరిక కలుగుతుంది నీకు. ఏం కోరిక అది? ఆ పండు తినాలని కోరిక. చూడండి ఏముందో చూద్దాం. చూడండి అది లోకస్థమైంది. ఏమైందో చూద్దాం. చూడండి చూడండి ఏముంది. ఆ తినొద్దున్న పండు తినే ఆ క్రమాన్ని ప్రభు ఏం చెప్పాడు పిల్లరా? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు? అందుకు అతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నా నేను. పిల్లరా ఎందుకు ఇలా జరిగింది? 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. దేవుడని యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. ఇక్కడ ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, అది ముందు చెప్పేటప్పుడు ఏం చెబుతున్నాడు దేవుడు ఫస్ట్గా? అప్పుడు ఆదాము సమస్త పశువులను చూడండి, ఇంకా ముందుకెళ్దాం. చూడండి పిల్లరా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా, అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదమని నరుని ఆజ్ఞాపించును. అయితే అతను తినేటప్పుడు పిల్లరా, ఈ సర్పం మోసపరిచినప్పుడు తినేటప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూడండి ఇక్కడ ఏముంది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు. ఇదండి మోసం. ఇది అది మంచిగానే అన్నట్టుగా, ఆహారమునకు మంచిది అన్నట్టుగానే ఉంటుంది అది. కానీ మనిషి అక్కడ దిగజారిపోయినాడు. ఇడేమైనా ఈ తినము నుంచి నువ్వేం చేయాలివా? చెమట కారుస్తూ శ్రమ పడుతూ నువ్వు బతుకుతావు ఇక్కడి నుంచి. అది మొదటి కీర్తనలో ఉన్న అనుభవం ఇక్కడ మనం చూడలేము. అతను చేయనంత సఫలమగును. బ్లెస్డ్ మ్యాన్గా ఉన్నాడు, శాపగ్రస్తమైన మనిషిగా ఉంటాడు. దేవుని బిడ్డ గమనించు, సంఘానికి నువ్వు వస్తున్నప్పుడు సంఘానికి వేరుగా ఉండే, సంఘములో నుంచి వేరుగా ఉండే వ్యక్తులు వారు
యవన ప్రాయంలో అలా అనుకుంటారు, లేకపోతే 50 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా యవన ప్రాయమే. యవనస్తులంటే పెళ్లి కాని వాళ్ళని కాదు దాని అర్థం. 50 సంవత్సరాలు యవన ప్రాయం. మన క్రైస్తవులు అయితే ఇంకా జీవితం మొత్తం యవనస్తులే. నమ్ముతారా మీరు? క్రైస్తవులైతే జీవితకాలం యవనస్తులే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ నేల శపింపబడి ఉన్నది అని రాయబడి చూడండి. అక్కడ ఏమి 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 ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపుచ్చును. ఏంటి అయ్యి? ద్రాక్షకాయల, అంజూరపు కాయల, ఏమండి ఖర్జూరాల, ఏమండి అవేంటి మరి యాపిల్ పండ్ల, యాపిల్ పండ్లు, జలదరి పండ్లు అంటారు కదా. జలదరి అంటే యాపిల్ పండ్లు అండి. జలదరి పండ్లు దేవదూతలు తినే కాయలు అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా పిల్లరా, ఆ పండ్ల మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి నామం మహిమపరచబడుతుంది. మీరు బహుగా ఫలిస్తారు. ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం ఏమైనా తీసిపోతామా? ఏంటి? అదంతా భ్రమ. ఆ స్త్రీ ఆ చెట్టు కాడికి వెళ్ళినప్పుడు ఆ సైతాను భ్రమపరిచింది. మనుషుడు ఆ భ్రమలో ఉన్నప్పుడు ఏమండి, వాక్యానికి వేరుగా సత్య విరుద్ధముగా జీవితాన్ని ఏదైనా చేయాలనుకున్నప్పుడే దిగజారిపోతున్నాడు మానవుడు. అది దురాశను అనుసరించటం వలన లోకమందు భ్రష్టత్వం అన్నాడు పేతురు భక్తుడు. అది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని వాగ్దానము మనల్ని దానిలో నుంచి తప్పిస్తుంది. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానము, దేవుని వాగ్దానాలు దానిలో నుంచి మనల్ని తప్పిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా దేవుడు ఏం చేశాడు? ఆదాములాగా జరిగితే అబ్రహాములో నేను నిన్ను ఆశీర్వదిస్తానని నిబంధన చేశాడు. గొప్ప జనముగా చేస్తానని నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దామని అందరూ. దేవుని బిడ్డ, ఆదాములో ఉన్న శాపము క్రీస్తు యేసులో నీకు లేదండి. అది సంఘములో. అందుకనే నీ ఇచ్చలు నీ కోరికలు నెరవేరుతాయి. నీ యోచన నీ ఆలోచన దేవుడు నెరవేరుస్తాడు. నీ ప్రార్థనలు ఆలకించి మా కార్యములు జరిగిస్తాడు. నమ్ముతున్నారా మీరు? కార్యములు జరిగిస్తాడు. అందరం లేచిన పడదామండి. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. మా పక్షముగా కార్యములు మీరు నెరవేరుస్తారు. మా హృదయ వాంఛలను తీరుస్తారు. మా కోరికను సిద్ధింపజేస్తారు. మా ఆలోచన యావత్తు మీరు నెరవేరుస్తారు. యా వందనాలు, స్తోత్రాలు. అన్న నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది. యెహోవాను బట్టి సంతోషించుమని మీరు సెలవిచ్చారు. మాకు బట్టి మీ యందు నా మాటలు నిలిచి ఉంటే, నాలో మీరు ఉంటే, మీ ఇచ్చలు మీ కోరికలు నెరవేర్చబడతాయని మీరు సెలవిచ్చారు. ప్రార్థనలు ఆలకించి సఫలము చేసి మా బ్రతుకులను సాఫల్యం చేస్తారు. తండ్రి మీకు వందనాలు. ఆదాము శాపగ్రస్తుడయ్యాడు. వాక్యానికి వేరుగా నడిచి వాక్యము లేని వాళ్ళు, అన్యులు, సంఘానికి బయట ఉన్న వాళ్ళు సత్యం ఎరగరు కాబట్టి, వాక్యం లేదు కాబట్టి, అయ్యా యేసు రక్తం లేదు కాబట్టి, పునరుత్థాన ఆత్మతో వాళ్ళు నింపబడలేదు కాబట్టి, కేవలం భ్రమలో ఆకర్షణీయమైన వాటితోటి జీవితం గడుపుతూ వారికి ఉన్న శక్తులను, వారికి ఉన్న జ్ఞానమును, వారికి ఉన్న బలమును దిగజార్చుకుంటున్నారు. తండ్రి, అది క్షణికమైంది, కొద్ది కాలమే తండ్రి. మరి మేమైతే ఆత్మీయులముగా అయ్యా సంఘములో మా జీవితాన్ని మాధుర్యం చేసుకోగలమని ఈ లేఖనాల ద్వారా మాకు తెలియజేసి మా విశ్వాసాన్ని మీరు కట్టినందుకై వందనాలు, స్తోత్రాలు. ఇచ్చలు కలుగు చేసి, కోరికలు కలుగు చేసి, ఆలోచనలు ఇచ్చి సంఘములో
ఇదిగో నేను ఈ విధముగా ఉండాలి, నా కుటుంబము ఈ విధముగా నేను సేవ చేయాలి, ఈ విధముగా నేను సాధించాలి అని గమ్యానికి చేర్చగలవు. నువ్వు ఉన్నత శిఖరాలని అధిరోహించగలిగే ప్రభా కృపను నువ్వు ఇవ్వగలవు. ఆ విధముగా సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, మహిమ తెచ్చుకోండి. మీ హస్తాలకు అప్పగించుకుంటూ కానుకను దీవించి పరిశుద్ధపరచమని, పేరు పేరును ఆశీర్వదించమని, సెలవు తీసుకుంటుండగా తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడా ఇంటి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ హల్లెలూయా.